హలో నమస్తే వెల్కమ్ టు ఐ9 మీడియా. ఈ రోజు వరల్డ్ వైడ్గా అయితే ప్రభాస్ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. సో సలార్ సినిమాకి అయితే చాలామంది వెయిట్ చేసి బెనిఫిట్ షోస్ కూడా వచ్చారు. సో ప్రభాస్ గురించి చెప్పాలంటే ఆఫ్టర్ బాహుబలి 3 సినిమాస్ యావరేజ్ అండ్ ఫ్లాప్ అయినప్పటికీ కూడా వాళ్ళ ఫ్యాన్స్లో ఎలాంటి నిరుత్సాహం లేకుండా చాలా సపోర్ట్ చేయడానికి వచ్చారు. సో దిస్ ఇస్ ది రికార్డ్ అనే చెప్పుకోవచ్చు. ఈరోజు మనమైతే ఒంగోలులోని గోరంట్ల మల్టీప్లెక్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడు మీరు చూసుకుంటున్నట్లయితే ఇక్కడ బ్యానర్స్ కావచ్చు. సో బ్యానర్లో వేసిన క్యాప్షన్ కూడా బాక్స్ ఆఫీస్ ఎరుపెక్కాల ప్రభాస్ డైలాగ్ని తీసుకొని వాళ్ళైతే వాళ్ళ ఏమంటారు ఫ్యాన్ ఎంతైతే అభిమానం ఉందో వాళ్ళైతే చూపించేశారు. సో ఎర్లీ మార్నింగ్ అయితే వాళ్ళు వచ్చేసేసి అండ్ ఓవరాల్గా మనం ఆడ చూసుకున్నట్లయితే క్రాకర్స్ అనేసి ఇవన్నీ కూడా చాలా సందడి అండ్ రచ్చ చేశారనే చెప్పుకోవచ్చు. సో చూడాలన్నమాట ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది ఒక ప్రతి ఒక్కరిలో కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సో ప్రభాస్ ఫ్యాన్స్కి సో ఇది ఒక ఫీస్ లాగా ఉంటుందా లేదంటే ఏంటనేది వచ్చే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్ లోపల వాళ్ళని మనం అడిగి అయితే తెలుసుకుందాము. సో ఆల్ ది బెస్ట్ ప్రభాస్ ఫ్యాన్స్కి అండ్ ఇదొక బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాము. అండ్ ఈ 3 ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో రాధేశ్యామ్ అండ్ సాహో కావచ్చు అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన ఆదిపురుష్ కావచ్చు ఏది కూడా డిజాస్టర్గా నిలిచినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్గా బాపుగా నిలిచిందనమాట. సో చూద్దాం ఈ సలార్ టాక్ ఎలా ఉందో. బాగుంది బ్లాక్ బస్టర్ ఇంకా అల్లాడిచ్చింది అంతే. రికార్డ్ బద్దలు చేసేసాడు. బాగుందండి మూవీ. నాకు ఇంటర్వెల్ సీన్ బాగా నచ్చింది. ఇంటర్వెల్ క్లైమాక్స్ రెండు బాగున్నాయి. ట్విస్ట్ బాగుంది. చెప్పండి ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది. సూపర్. ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్తేనే ఇంకా మంచిది. ఎస్. మీకు ఎలా అనిపించింది? KGF 2 ఏనండి, అంతకన్నా ఇంకేం లేదు సినిమాలో. KGF తర్వాత KGF చూసినట్టే ఉంది మూవీ కూడా అంతే అన్నారు. కానీ ఈ సినిమా చూస్తుంటే టోటల్గా KGF మూవీని చూసినట్టుగా ఉంది కానీ రొటీన్గా అయితే ఏం లేదు. అలాగే ఉంది, కాకపోతే కొంచెం స్టోరీని మార్చాడు. మామూలుగా యూత్ అయితే చూడొచ్చు కానీ ఫ్యామిలీగా అయితే చూడలేమండి. ఫ్యామిలీ పిక్చర్ అయితే కాదు, ఫ్యామిలీ సింగిల్స్ అయితే చూడొచ్చు. బాగానే ఉందమ్మా సినిమా. అంటే చాలా మంది ఫ్యామిలీస్ తో చూడలేమని అంటారు. లేదు బాగానే ఉంది, ఈజీగా నీట్గానే ఉంది. మీకు ఎలా ఉంది? బాగుంది. నచ్చిందా? నచ్చింది. అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ ఏనా? చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. బాగుంది, చాలా బాగుంది. థాంక్యూ. పర్వాలేదు. ఎలా ఉంది మూవీ? సూపర్గా ఉంది. ఎలా ఉంది? సూపర్ ఉంది. సూపర్. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది మూవీ? బాగుంది. ఎలా ఉంది మూవీ? సూపర్. బాగుంది. సూపర్గా ఉంది. ఎలా ఉంది ఏంటి అని? దట్స్ గుడ్. ఏమైనా ట్విస్ట్లు ఉన్నాయా? బాగుంది సినిమా. ఫైట్లు బాగున్నా. సినిమా చూడక బాగుంది. సూపర్గా ఉంది సినిమా. ఏమైనా ట్విస్ట్లు ఏమైనా ఉన్నాయా? సూపర్ అంటే సూపర్. సూపర్ అంటే సూపర్. బాగుంది. సినిమా బాగుంది. హైలైట్ ఎక్సలెంట్. మరి హిట్ అంటారా? హిట్ 100% కాదు, 1,00,00,000%. ఎలా ఉంది? కొంచెం లాగ్ అనిపించింది బట్ ఓకే. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్స్ కూడా అంతా కొంచెం స్టోరీ సేమ్ కన్నడలో ఉగ్రం ఉంది కదా, సేమ్ స్టోరీ. అది కొంచెం ప్లాట్ మార్చి కొంచెం ఎక్స్టెండ్ చేశాడు అంతే. నీల్ గారు చెప్పినప్పుడు అదొక యూనివర్స్ ఇదొక యూనివర్స్ అన్నారు. KGF అండ్ సలార్ది. KGFకి సలార్కి డిఫరెంట్గా ఉంటుంది చాలా. కాకపోతే ఏంటంటే ఉగ్రం స్టోరీలో టెలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ సేమ్ ఉంటుంది. కాకపోతే దానికి ఉగ్రం కన్నా కొంచెం ఎక్స్పాండ్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ప్రభాస్ లైఫ్లో ఎలా ఉంటుంది? ఎందుకంటే ఆల్రెడీ 3 ఫ్లాప్ అయ్యాయి కదా, ఇది దేంట్లో నిలుస్తుంది అంటారు? కొంచెం దానికనేది కొంచెం బెటర్ ఉంటుంది. పార్ట్ 2 వస్తే కనుక కొంచెం అర్థమవుతుంది. సో దాన్ని బట్టి పార్ట్ 2 కోసం. సో ఓవరాల్గా మీరు ఎంజాయ్ చేశారా? ఓవరాల్గా అంటే సో బట్ అంత ఎక్స్పెక్టేషన్స్ ఇంకా మించి ఉంది కాబట్టి కొంచెం డల్ అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే ఓకే.